అన్ని అవకాశాలు కాంగ్రెస్ పార్టీ మా సోదరులకి కల్పిస్తున్న సమయంలో ఏ రాజకీయ పదవులను నడుస్తున్నటువంటి సమయంలో ఎన్టీఆర్ గారు మాదిగ జాతిని గుర్తించి రాజకీయ అవకాశాలు కల్పించిన చరిత్ర స్వర్గీయ నందమూరి ఎన్టీఆర్ గారికి ఉందని చెప్పి మరి ఆయన పెట్టిన దారిలో పావులోనే మరి మేము ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎవరన్నా ఈ పార్టీ కాంగ్రెస్ నుంచి వైసీపీ మారిన చరిత్ర మా సోదరులకు ఉందేమో కానీ టీడీపీ అంటే పెట్టిన ఈ రోజుకి మాదిగా అంటే టీడీపీ అంటే మాదిగా అని చెప్పి ఈ సందర్భంగా మా జాతి ఏ రాజకీయ పార్టీ అయినా అభివృద్ధి చేసింది అని అంటే మాదిగ జాతిని అభివృద్ధి చేసిన పార్టీ రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీ పార్టీ అని చెప్పి మాకు ఇంకొక పార్టీ ఏది లేదని చెప్పి ఆ రోజు వర్గీకరణ చేసి మా జాతి అన్ని రంగాల్లో విద్యా రాజకీయ సంక్షేమ రంగంలో ముందుకెళ్ళిందంటే 50 సంవత్సరాల చరిత్రనే నాలుగు సంవత్సరాల్లోనే మరి దాటిందంటే 50 సంవత్సరాల్లో మాకు రాని అవకాశాలు కేవలం ఒక 4 సంవత్సరాల్లో వర్గీకరణ అమలైన 4 సంవత్సరాల్లోనే 22,000 ఉద్యోగాలు, వేలాది ఇంజనీరింగ్ డాక్టర్ సీట్లు, ఉన్నత విద్యా అవకాశాలు రావడం జరిగిందని అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఎస్సీ వర్గీకరణ. ఈ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారిలో రద్దయింది. ఆయన కొడుకు దాన్ని పట్టించుకోలేదు. తిరిగి మళ్ళీ మా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ద్వారా మళ్ళీ ఆ చట్టం సుప్రీంకోర్టులో మళ్ళీ మాకు అనుకూలంగా వచ్చిన సమయానికి దేవుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసిన చేసుకోవడానికి చట్టం అనుకూలంగా రాబోతుంది, తీర్పు అనుకూలంగా రాబోతుంది. ఇక్కడ అనుకూలమైన ప్రభుత్వం రావాలి. అనుకూలమైన ప్రభుత్వం రావాలంటే మాదిగ జాతి టీడీపీ కార్యకర్తల కన్నా ఎక్కువగా కష్టపడితేనే, ఆహర్నిశలు కష్టపడితేనే మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోగలుగుతాం. ఆ ప్రభుత్వం వస్తేనే మన జాతి భవిష్యత్తు మారడానికి అవకాశం ఉందని చెప్పి మందకృష్ణ మాదిగ గారు ఇచ్చిన మన మాదిగల మహాత్ముడు శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఇచ్చిన ఆదేశాలకి అనుగుణంగానే ఒక మాదిగల ఓట్లు వేయించే కాడ ఉండవలసిన నాయకత్వం ఒక ఆటో కార్మికుల సభ నిర్వహించింది, ఒక కార్మిక సభలు నిర్వహించింది, ఒక క్రైస్తవ సభలు నిర్వహించింది. అదేవిధంగా ఆఖరికి మనకి ప్రకాష్ గారికి ఎక్కడ అవకాశం ఉన్నా ఆ విభాగంలో నా పాత్ర కీలకంగా పోషించే ఖచ్చితంగా మన జాతిలో కోసమే నేను ఆ పని చేశానని చెప్పి సభ్యులుగా విజ్ఞప్తి చేస్తూ ఎప్పుడు కూడా రెండంటే మా టీడీపీ తప్ప ఇంకో పార్టీ లేదని చెప్పి కృష్ణమాల్ గారు ఏదైతే సూచిస్తారో ఆ సూచనగా మేము ముందుకెళ్తామని చెప్పి ఇప్పుడు కూడా వర్గీకరణ అయిన చట్టం ఆగస్టు 1వ తారీఖున తీర్పు వస్తే మరి అన్ని విధాలు ఆలోచించి మరి ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు జిల్లాల వారీగా అమలు చేస్తున్నారని అది ఎక్కడ కూడా తేడా రాకుండా మళ్ళీ ఏ విధమైన అడ్డంకులు కలగకుండా ఉండాలని చెప్పి